హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ కార్డా. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది. అదేంటి అంటే రైస్ కార్డ్స్ ఇనెలిజిబిలిటీ గురించి. దీని గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా 2 వీడియోస్ చేశాను. సో అందులో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఎవరెవరు ఏ టైప్స్ ఆఫ్ ఇనెలిజిబిలిటీ ఉంటాయో అండ్ ఒక్కొక్క ఇనెలిజిబిలిటీకి ఏమేమి చెక్ చేసుకోవాలి, ఎలాంటి ప్రూఫ్స్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి దాన్ని ఎలిజిబిలిటీ చేయడానికి చూసాము. సో ఈ వీడియోలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే చాలామంది వేరియస్ వీడియోస్ అయితే నేను కూడా యూట్యూబ్లో చూశాను కన్ఫర్మ్ క్లారిటీ కోసం. సో అంటే నేను కూడా చాలా రైస్ కార్డ్స్ అనేది ట్రై చేయడం జరిగింది, అంటే వేరియస్ ఇనెలిజిబిలిటీ కండిషన్స్ బేస్ చేసుకొని. సో దానిలో నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది అది వ్యూస్ కోసం చెప్తున్నారో లేదా వేరే దాని గురించి చెప్తున్నారో నాకు తెలియదు, కానీ అన్నీ ఎలిజిబుల్ చేసేయచ్చు అన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఏంటి అంటే ఒక ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా, లేదంటే ల్యాండ్ ఉన్నా, మున్సిపల్ ప్రాపర్టీ ఉన్నా, లేదు ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నా, లేదు అంటే 4 వీలర్ ఉన్నా, ఈ 6 ఇనెలిజిబిలిటీ కండిషన్స్కి కంప్లీట్గా మీకు ఎలిజిబుల్ అయిపోతుంది, మీకు కొత్త కార్డు వచ్చేస్తుంది, పాత కార్డు పోతుంది అని చాలా రకాలుగా చెప్తున్నారు. కాకపోతే ఒకటి ఫ్రెండ్స్, అవన్నీ జరగవు, అవన్నీ చేయలేము కూడా. ఎందుకంటే నేను పర్సనల్గా ట్రై చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది నాకు తెలిసినంత వరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి నేను కనుక్కొని, ఒకవేళ నాకు ఏదైనా తెలియనట్లయితే కనుక్కొని ఖచ్చితంగా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ రకమైన ఇనెలిజిబిలిటీ కండిషన్స్కి మనం ఈ స్ప్లిట్ అనేది చేస్తాం. ఒకటే ఫ్రెండ్స్, కార్డ్ అయితే కొత్త కార్డ్ అనేది రావడం అసంభవం. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాత కార్డులో 5 మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక 6 రీజన్స్ వల్ల ఇనెలిజిబుల్ అయింది అనుకోండి, వాళ్ళందరికీ ఆ నేమ్స్ అనేది డిలీట్ చేసి కొత్త కార్డు ఇవ్వడం జరగదు, అది జరగని పని. ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఒకటే, అది ఎవరిదైతే ఇనెలిజిబిలిటీ కండిషన్స్ ఉంటుందో వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్ ప్రీవియస్ వ్యాలిడేషన్స్లో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఇనెలిజిబుల్ పడినట్లయితే వాళ్ళది మాత్రమే తీసుకుంటుంది, లేదా ఇనెలిజిబుల్ ఉన్నట్లయితే అక్కడ సిస్టమ్ అనేది తీసుకోదు. దాంతోపాటు ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు పర్సన్ యాడ్ చేస్తేనే ఆ స్ప్లిట్ అనేది కూడా కుదురుతుంది. స్ప్లిట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డులో 5 మెంబర్స్ ఉన్నారు, అందులో ఇనెలిజిబిలిటీ కండిషన్ కింద ఒక హస్బెండ్ ఉన్నారు అనుకోండి, ఆ హస్బెండ్ వైఫ్ని తప్ప మిగిలిన వాళ్ళని, అంటే లైక్ వాళ్ళ ఫాదరు మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్ప్లిట్ చేయగలం. అంటే వాళ్ళకి మాత్రమే కార్డు వస్తుంది, ఈ హస్బెండ్ వైఫ్కి కార్డు రాదు, వాళ్ళు ఇనెలిజిబుల్ కార్డులోనే ఉంటారు. సో ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో వాలంటీర్స్ చూస్తున్నట్లయితే వాలంటీర్స్ మీ బెనిఫిషరీస్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ బెనిఫిషరీస్ చూస్తున్నట్లయితే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే అది మీరు సచివాలయంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చేయలేము, ఎందుకంటే అందరికీ ఒకటే లాగిన్ ఉంటుంది, ఒకటే సిస్టమ్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏ ఏ కండిషన్స్కి ఇది తీసుకుంటుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. అది చూసిన తర్వాత మీరు ఆ కండిషన్స్కి ఎలిజిబుల్ అనుకుంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకొని మీ వాలంటీర్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయించి పంపించండి. లేదు వాలంటీర్స్ ఎక్కడైనా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరే అప్లికేషన్ ఫిల్ చేసుకొని మీరు సచివాలయం సంప్రదించవచ్చు. సో అప్లికేషను అండ్ ఈ డాక్యుమెంటేషన్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మనం ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మనము అప్లై చేసుకోవచ్చో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, రీవాలిడేషన్ అంటే ఏంటి అంటే మీకు కొత్త కార్డు ఇస్తున్నారు అనేది కాదు, ఆల్రెడీ కార్డుని ఇంకొకసారి వెరిఫై చేస్తారు. సో ఆ వెరిఫికేషన్ స్టెప్పే మళ్ళీ ఇచ్చారు, అంతేకాని మీకు కొత్త కార్డు అనేది రాదు, పాత కార్డే వస్తుంది. చూద్దాం. సో నవశకం ప్రోగ్రామ్ అనేది డిసెంబర్లో జరగడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్పుడు ఏదైతే అప్డేషన్స్ జరిగాయో, అంటే అప్పుడు ఏదన్నా సచివాలయం వాళ్ళు కానీ మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కానీ, లేదు అంటే ప్రాపర్టీ ఉందని కానీ, అంటే అప్పుడు కూడా సిస్టమ్ వ్యాలిడేషన్ వస్తుంది. ఆ సిస్టమ్ వ్యాలిడేషన్లో ఎంటర్ చేసినప్పుడు అప్పుడు కూడా కొన్ని అయితే అయ్యాయి, కొన్ని కాలేదు. అది ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. సో దాని కింద ఇక్కడ ఇనెలిజిబిలిటీ కార్డ్స్ అండర్ 6 స్టెప్ వ్యాలిడేషన్ కింద ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఎంప్లాయీ కార్డ్స్ 1 lakh దాకా ఉన్నాయి, 4 వీలర్ 65,000, ఇన్కమ్ ట్యాక్స్ 2,38,000, ఇలా చాలా ఉంది. సో ఇందులో వెట్ ల్యాండ్స్ ఫ్రెండ్స్ ఇది మిస్టేక్ పడింది. సో ఎలక్ట్రిసిటీ కింద ఇంతమంది, మల్టిపుల్ కాంబినేషన్స్ అంటే పైన ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఒకటి అంతకన్నా 2 ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ డెత్ కేసెస్ అండ్ పర్మనెంట్ మైగ్రేషన్ కింద 2 lakh మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో వీటికి ఇంకొక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అదేంటి అంటే ఇంకొకసారి వెరిఫై చేసుకోవడానికి మాత్రమే. అదేంటో ఒక్కొక్కటిగా చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 అంటే ఏంటి అంటే కార్డ్ ఇనెలిజిబుల్ డ్యూ టు ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద డాటర్ ఆర్ సన్, బట్ నౌ ద డాటర్ ఆర్ సన్ గాట్ మ్యారీడ్ అండ్ మైగ్రేటెడ్ టు న్యూ ఫ్యామిలీ, బట్ స్టిల్ పేరెంట్స్ కార్డ్ షోయింగ్ ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డులో 3 ఉన్నారు ఫ్రెండ్స్,
మదరు ఫాదరు వాళ్ళ సన్ లేదంటే డాటర్ ఉన్నారనుకోండి. సో డాటర్ కానీ సన్ కానీ మ్యారేజ్ అయిపోయి వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు సపరేట్గా మ్యారేజ్ చేసుకుని వేరే ఫ్యామిలీగా బయట వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఈ ఫాదరు మదరు అనే వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఫాదర్ కానీ సన్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి వాళ్ళు ఈ కార్డులో ఉండడం చేత వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎవరిదైతే సన్ ఆర్ డాటర్కి మ్యారేజ్ అయిందో వాళ్ళని కార్డులో యాడ్ చేసి వాళ్ళని ఫ్యామిలీ 1 కింద పెట్టి స్ప్లిట్ చేస్తే సో మదర్ ఫాదర్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సన్ లేదంటే డాటరు వాళ్ళ హస్బెండ్ లేదంటే వైఫ్ ఇన్ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని ఇక్కడ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళని రిమూవ్ చేసేసి మిగతా అందరినీ కొత్త కార్డ్ చేయడం కుదరదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎర్లియర్ కార్డ్ హోల్డర్స్ షోయింగ్ 4 వీలర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వీళ్ళ దగ్గర కారు ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటారు. అండ్ వాళ్ళు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఉన్నట్లయితే సో వాళ్ళ పేరు మీద చూపిస్తుంది. కాబట్టి కార్డులో కూడా వాళ్ళ పేరు మీద కారు ఉంది కాబట్టి రైస్ కార్డ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో ఎవరికైతే మీరు ఎగ్జాంపుల్ అమ్మేసి ఉంటారో వాళ్ళని నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోమనండి. చేసుకున్న తర్వాత ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి ఆ ప్రూఫ్ ఏదైతే ఉందో ఎవరు నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు ఆ ప్రూఫ్ తీసుకొని దీంతో పాటు సబ్మిట్ చేసినట్లయితే మీ ఇంట్లో ఎవరి పేరు మీద 4 వేలు లేదనుకోండి, వాళ్ళు ఇంకొకసారి 6 స్టెప్ వాలిడేషన్ అనేది రన్ చేయగలుగుతారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కొన్ని కార్డ్స్కి మెంబర్ యాడ్ చేయకపోయినా సబ్మిట్ అవుతుంది, కొన్ని కార్డ్స్కి మెంబర్ యాడ్ చేస్తేనే స్ప్లిట్ అవుతుంది. సో ఒక్కొక్క కేసు డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందరిది ఒకేలాగా అనుకోవద్దండి. సో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది. సో ఎగ్జాంపుల్ 3 ఏంటి అంటే వన్ ఆఫ్ ద మ్యారీడ్ సన్ who paid income tax but residing separately with his family ineligibility criteria since existing in this card. అంటే ఏంటి అంటే సేమ్ ఇంతకుముందు చూసినట్టే మదర్ ఫాదర్ ఉంటారు, వాళ్ళ సన్ కానీ డాటర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఏదైనా జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తూ లేదంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నట్లయితే వాళ్ళ కార్డులో ఉండడం చేత కార్డు మొత్తం ఎలిజిబిలిటీకి వెళ్తుంది. సో వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ మ్యారేజ్ కాకుండా ఉంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే సింగిల్ పర్సన్ స్ప్లిట్ అనేది నాట్ పాసిబుల్. సో వాళ్ళకి మ్యారేజ్ అయితే వాళ్ళ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ దానికి యాడ్ చేసి వాళ్ళిద్దరిని ఫ్యామిలీ 2 కింద, వాళ్ళ మదర్ ఫాదర్ ఫ్యామిలీ 1 కింద, ఇలా 2 ఫ్యామిలీస్ కింద మీరు డివైడ్ చేసినట్లయితే సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు ఇనెలిజిబుల్కి వెళ్ళిపోతారు. ఏ ఫ్యామిలీ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎటువంటి 6 స్టెప్ వాలిడేషన్ లేదో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కోసమో వేరేదో బెనిఫిట్స్ కోసమో ఒక్కొక్కరు కానీ ఇష్టం వచ్చినట్లు స్విచ్ చేయడం అయితే కుదరని పని. అది మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. అదేంటి అంటే నేను కూడా చాలా కేసెస్ చూసాను. ఏంటంటే ఒక కేసు మీకు చెప్తాను. సో ఒక ఫ్యామిలీలో ఫాదర్ చనిపోయి ఉన్నారు, మదర్ అండ్ సన్ అయి ఉన్నారు. సో సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో తను దాదాపు 3-4 టైమ్స్ సచివాలయం అప్రోచ్ అయ్యి వాళ్ళ మదర్ని సపరేట్ చేయమంటున్నాడు. సో మనకి ఆప్షన్ కింద సింగిల్ పర్సన్ స్ప్లిట్ అనేది నాట్ పాసిబుల్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఆ కార్డులోకి ఎవరో ఒకరిని యాడ్ చేయాలి. సో యాడ్ చేసినప్పుడు ఈయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలిజిబుల్ అయిపోతారు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేయకుండా ఉంటారో లేదంటే ఏ 6 స్టెప్ వాలిడేషన్లో ఏది వాళ్ళకి ఉండదో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళకి కార్డు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవాల్సి అండ్ టు ఫెసిలిటేట్ ఎలిజిబుల్ కేసెస్ని మళ్ళీ తీసుకోవడం కోసం ఇది చెప్పాడు. సో ఇప్పుడు స్టెప్స్ చూద్దాం. సో దీనికి మనకు కావాల్సింది ఆధార్ కాపీస్ అందరివి. ఇనెలిజిబుల్ మెంబర్ ఆధార్ కార్డు కొట్టగానే ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ డేటా వస్తుంది. సో ఇది మనం డైరెక్ట్గా స్టెప్స్ కాకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ షాట్స్లో చూద్దాం. సో ఫస్ట్ ఆయన ఎలిజిబిలిటీ ఆధార్ కొట్టిన తర్వాత గెట్ అప్లికెంట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇలా కొట్టిన తర్వాత వాళ్ళకి ఇఫ్ ఎలిజిబుల్, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వాళ్ళకి 5 acres ల్యాండ్ ఉంది, ఇప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి పేరు మీద లేదనుకోండి, అప్పుడు మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరికి ఎటువంటి ఇన్ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు, డైరెక్ట్ సబ్మిట్ మెంబర్ డీటెయిల్స్ కొట్టేస్తే వాళ్ళకి అందరికీ కార్డు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్. ఇఫ్ నాట్ ఎలిజిబుల్ కార్డ్ అయితే అంటే ఇన్ఎలిజిబుల్ కార్డ్ అయితే అప్పుడు మీకు పాతది కొత్తది చూపిస్తుంది. పాతది ఏంటి అంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ 6 స్టెప్ వాలిడేషన్ అని ఉంది కదా. సో ఇందులో ప్రీవియస్ 6 స్టెప్ వాలిడేషన్ ఏమేమి ఉన్నాయి మీకు ఇక్కడ చూస్తాను. ఎన్ ఉంటే ప్రాబ్లం లేదు. వై అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. సో అక్కడ మీకు ప్రీవియస్ 6 స్టెప్ వాలిడేషన్ యాజ్ ఆన్ 18-19 ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టు చూపిస్తుంది. ఎవరు? భరత్ రెడ్డి అనే అతను. సో దీనికి ఏం చేయాలి అంటే మనము ఒక మెంబర్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక మెంబర్ని యాడ్ చేయాలి. అది ఈ ఫ్యామిలీ మెంబరే అయి ఉండాలి, వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు. సో వాళ్ళని యాడ్ చేసిన తర్వాత సో
ఇప్పుడు ఫ్యామిలీస్ అనేది డిఫైన్ చేయాలి. ఫ్యామిలీ 1 2 ఎవరైతే ఉంటారో, సపోజ్ సన్ను, అతని యొక్క వైఫ్, మదర్ ఫాదర్ అనుకోండి. మదర్ ఫాదర్ని ఒక ఫ్యామిలీ కింద పెట్టండి. సన్ను అతని వైఫ్ని ఇంకో ఫ్యామిలీ కింద పెట్టండి. సో పెట్టిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ మెంబర్ డీటెయిల్స్ అని ఉంటుంది, అది సబ్మిట్ చేయండి. కన్ఫర్మ్ ఫ్యామిలీ యూనిట్ అండ్ డేటా క్యాప్చర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ డూ యూ వాంట్ ఫ్యామిలీ స్ప్లిట్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఇన్ఎలిజిబుల్ కార్డ్ అండ్ 6 స్టెప్ అగైన్, అది ఎస్ కొట్టండి ఫ్రెండ్స్. ఎస్ కొడితేనే మీకు సపరేట్గా కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇందులో కేస్ వైజ్ నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి చేస్తాను. నాకు డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని నేను చేస్తాను. సో ఎలక్ట్రిసిటీ బిల్ ఉండి 4 వీలర్ ఉంటే ఇవైతే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి ఏది లేదు అంటే డైరెక్ట్గా సబ్మిట్ మెంబర్ కొట్టేయచ్చు. అలా కాకుండా ఖచ్చితంగా ఇన్ఎలిజిబుల్లో ఉన్నట్లయితే, ఇప్పుడు కూడా ప్రజెంట్ అంటే ప్రీవియస్ వ్యాలిడేషన్ కాకుండా ప్రజెంట్ వ్యాలిడేషన్ ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మెంబర్ని యాడ్ చేయాలి. మీ ఫ్యామిలీలో ఇంకా మెంబర్స్ లేరు అనుకోండి యాడ్ చేయడానికి, అది నాట్ పాసిబుల్. సో ఈ కేసెస్ అయితే మనకి పాసిబుల్ ఖచ్చితంగా కాదు. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను ఈ అప్లికేషన్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇది, నేను ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే చూసారుగా, స్ప్లిట్టింగ్ మాత్రమే జరుగుతుంది. డిలీషన్ చేసి కొత్త కార్డ్ ఇస్తారని చాలా వీడియోస్లో చాలామంది చెప్తున్నారు. అది వాళ్ళు ఎలా చెప్తున్నారో నాకు తెలియదు. సో మేబీ వాళ్ళకి తెలియకుండా చెప్తున్నారో తెలిసి చెప్తున్నారో నాకు తెలియదు. సో ఇదైతే జరిగేవే నేను చెప్తున్నాను. సో స్ప్లిట్టింగ్ చేసేది ఎలాగా, సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ కానీ రైస్ కార్డ్ నెంబర్ కానీ కొట్టండి. ఇన్ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా రైస్ కార్డ్ నెంబర్ రాదు కాబట్టి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫ్యామిలీ 1గా ఎవరు పెట్టాలనుకుంటున్నారో, ఫ్యామిలీ 2 ఎవరిని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ రాయండి. వాళ్ళ రిలేషన్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అన్నీ రాయాలి. సో ఏ విధంగానో రాయండి. రాసిన తర్వాత ఇన్ఫార్మెంట్ అంటే ఎవరైతే అప్లికెంట్ ఫిల్ చేస్తున్నారో తను. సో రీజన్ ఎందుకు, సో ఏదైతే ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ రీజన్స్ ఉంటాయో రీజన్ రాయండి. వాళ్ళ మొబైల్ నెంబర్ రాయండి. డెలివరీ టైప్ వచ్చి మాన్యువల్ రాయండి. సో వాలంటీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడి, సిగ్నేచర్ అండ్ అప్లికెంట్ సిగ్నేచర్. సో దీంట్లో పాటు మీకు ఇవ్వాల్సిన ఫామ్స్ ఏవైతే, ఈ అప్లికేషన్ ఫాము, అందరి ఆధార్ కార్డ్స్ అండ్ ఓల్డ్ రేషన్ కార్డ్ జిరాక్స్. సో ఇవి తీసుకొని మీరు సచివాలయం అప్రోచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.